చేపలు పట్టేవాడు జలకన్య. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాజు అనే చేపలు పట్టేవాడు అతని భార్య తనుతో కలిసి జీవిస్తుండేవాడు. రాజు రోజూ ఉదయాన్నే నది వద్దకు వెళ్ళి చేపలు పట్టేవాడు. రాజు చాలా నిజాయితీగల వ్యక్తి. రాజు నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు. అతని భార్యకు మాత్రం దురాశ చాలా ఎక్కువ. ఏదో ఒక దాని గురించి ఎప్పుడూ ఇంట్లో పోరు పెడుతూ ఉంటుంది. ఎంత చిన్న కొంపలో నేను ఉండలేకపోతున్నాను. నాకు కొత్త బట్టలు, నగలు ఏమీ కొనలేని అసమర్థుడివి నువ్వు. ఏదో ఒకటి చేసి అవన్నీ సంపాదించుకుని రా అని రాజుని ఎప్పుడూ తిడుతుంది. ఎప్పటిలాగే రాజు ఒకరోజు ఉదయాన్నే చేపలు పట్టడానికి నది ఒడ్డుకు వెళ్తాడు. అక్కడ వలవేసి చేపలు పడతాయని అలా ఎదురుచూస్తూ కూర్చుంటాడు. కానీ ఆ రోజు రాజు వలలో ఏ చేపలు పడవు. అలా చేపల కోసం వేచి ఉండి రాజు విసిగిపోతాడు. ఉత్తి చేతులతో ఇంటికి వెళ్తే తన భార్య తను ఏమంటుందో అని దిగులు పడతాడు. అలా ఆలోచిస్తుండగా తన వలలో ఏదో పెద్దది చిక్కుకుందని అనిపిస్తుంది రాజుకి. వెంటనే దాన్ని పైకి లాగుతాడు. తీరా చూస్తే అందులో ఎలాంటి చేపలు ఉండవు, కానీ ఒక జలకన్య మాత్రం ఉంటుంది. జలకన్యను చూసి రాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ జలకన్య, నన్ను విడిచిపెట్టు, నువ్వు కోరుకున్న వరాన్ని నీకిస్తాను అని అంటుంది. మరి అంత శక్తి ఉన్నదానివి నా వలలో ఎందుకు చిక్కుకున్నావు అంటాడు రాజు. నా శక్తులు ఇతరులకు వరాలు ఇవ్వడానికే గాని నాకు ఉపయోగపడవు. నువ్వు నన్ను విడిచిపెడితే నువ్వు ఏం కోరుకుంటే ఆ వరం నీకిస్తాను అంటుంది జలకన్య. ఆ జలకన్య అవస్థ చూసి జాలిపడతాడు రాజు. వెంటనే ఆమెను నదిలో వదిలిపెట్టేస్తాడు. రాజు యొక్క సద్బుద్ధిని గ్రహించిన జలకన్య, నువ్వు ఎప్పుడైనా ఈ నది వద్దకు వచ్చి నన్ను పిలవచ్చు. నేనొచ్చి నీకు ఏం కావాలో ఆ వరాన్నిచ్చి సహాయం చేస్తాను అని చెప్తుంది జలకన్య. అయితే మొహమాటస్థుడైన రాజు తనకి ఏ వరం వద్దని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటి బయట అతని భార్య తను రాజు కోసం వేచి చూస్తుంది. ఉత్త చేతులతో వచ్చిన రాజును చూసి మండిపడుతుంది అతని భార్య తను. ఖాళీ చేతులతో వచ్చినందుకు రాజును అడ్డమైన తిట్లు తిడుతుంది అతని భార్య తను. రాజు ఈరోజు తన వలలో ఎలాంటి చేపలు పడలేదని, ఒక జలకన్య పడిందని, ఆ జలకన్యను విడిచిపెట్టేశానని జరిగిందంతా తన భార్యకు చెప్తాడు. ఎంత పనిచేశావు? ముందు గబగబా వెళ్ళి ఆ జలకన్యను ఒక బస్తాడు బంగారు నాణాలు ఇమ్మని అడుగు. బంగారు నాణాలతోనే నువ్వు ఇంటికి రావాలి అని తిట్టి పంపిస్తుంది. రాజు ఆ నది వద్దకు వెళ్ళి జలకన్యను పిలుస్తాడు. జలకన్యతో తన భార్య ఒక బస్తాడు బంగారు నాణాలను కోరుకుంటుందని అడుగుతాడు. అప్పుడు జలకన్య, నువ్వు ఇంటికి వెళ్లేసరికి నీ ఇంటిలో బంగారు నాణాలు ఉంటాయి, వెళ్ళు అంటుంది. రాజు ఇంటికి వెళ్లేసరికి ఇంటిలో కుండల నిండా బంగారు నాణాలు నిండి ఉంటాయి. రాజు తన భార్యని, నీకిప్పుడు సంతోషమేగా అంటాడు. ఆమె మాత్రం ఏం సమాధానం చెప్పదు. మర్నాడు ఉదయాన్నే రాజు భార్య తను, మన దగ్గర బోలెడు బంగారం ఉంది, ఈ బంగారమంతా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే మనకొక పెద్ద ఇల్లు కావాలి. నువ్వు వెంటనే పోయి ఆ జలకన్యను మనకు పెద్ద ఇల్లు ఇమ్మని చెప్పు అంటుంది. రాజు మళ్ళా జలకన్య దగ్గరకు వెళ్తాడు. తన భార్యకు ఒక పెద్ద ఇల్లు కావాలని జలకన్యను అడుగుతాడు. సరే, నువ్వు వెళ్ళేటప్పటికీ నీకు ఒక పెద్ద ఇల్లు సిద్ధంగా ఉంటుంది అని చెప్తుంది జలకన్య. జలకన్యకు ధన్యవాదాలు చెప్పి రాజు అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. అక్కడ తన పూరి గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇల్లు ప్రత్యక్షమవుతుంది. ఇంట్లోకి వెళ్ళిన రాజు తన భార్యతో, నీకిప్పుడు సంతోషమేనా అని అడుగుతాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పదు. మర్నాడు ఉదయం రాజు భార్య తనకు గుర్రాలతో లాగే ఒక పెద్ద రథం కావాలని అడుగుతుంది. మనలాంటి డబ్బున్నవాళ్లు మట్టి రోడ్లపై నడిచిపోకూడదని, తనకొక ఖరీదైన గుర్రపు రథం కావాలని కోరుకుంటుంది. రాజు చేసేది లేక తిరిగి మళ్ళీ నది వద్దకు వెళ్తాడు. అక్కడ జలకన్యను పిలిచి తన భార్యకు ఒక మంచి గుర్రపు రథం కావాలని అడుగుతాడు. జలకన్య సరేనంటుంది. నువ్వు వెళ్లేసరికి రథం సిద్ధంగా ఉంటుంది అని చెప్తుంది.
రాజు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఒక అందమైన గుర్రపు రథం గుమ్మంలో సిద్ధంగా ఉంటుంది. రాజు లోపలికి వెళ్ళి తన భార్యతో నీకిప్పుడు సంతోషమేనా అని అడుగుతాడు. కానీ అతని భార్య మనం డబ్బున్న వాళ్ళం అయ్యాం కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, కానీ నాకది సరిపోదు. ఈ ఊరిలో వాళ్ళందరూ నన్ను గౌరవించాలి. అలా జరగాలంటే నేను ఈ ఊరికే నాయకురాలిని అవ్వాలి. నన్ను ఈ ఊరికి నాయకురాలిగా అయ్యేలా చెయ్యమని నువ్వు జలకన్యను అడుగు, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని రాజును మళ్ళీ జలకన్య వద్దకు పంపిస్తుంది. ఈసారి కూడా రాజు జలకన్యతో తన భార్య కోరికను చెప్తాడు. జలకన్య రాజుతో నువ్వేమీ దిగులు పడకు, నువ్వింటికి వెళ్ళేసరికి నీ భార్య మీ గ్రామానికి నాయకురాలైపోతుంది అని చెప్తుంది. రాజు ఇంటికి వెళ్ళేసరికి గ్రామస్తులందరూ తన భార్య చుట్టూ గుమిగూడి ఉండడాన్ని చూస్తాడు. వాళ్ళందరూ ఆమెకి ఎంతో గౌరవం మర్యాద ఇస్తూ మాట్లాడతారు. రాజు ఆమెను నీకిప్పుడు సంతోషమేగా అని అడుగుతాడు. కానీ ఆమె మాత్రం ఇప్పుడే ఇంకా ఏమీ చెప్పలేను అని అంటుంది. ఇలా రోజు రాజు భార్య రాజుని ఏదో ఒక కోరిక కోరి జలకన్య దగ్గరికి వెళ్ళి ఆ కోరికను తీర్చుకుని రమ్మని పంపుతూ ఉంటుంది. పాపం రాజు రోజు జలకన్య వద్దకు వెళ్ళి కోరికలు అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా చాలా పెద్ద వర్షం కురిసింది. ఆ పెద్ద వర్షం వల్ల నీరంతా ఊరిలోకి వచ్చి రాజు ఇంట్లో కూడా నీరు ప్రవేశించింది. రాజు రథం కూడా ఆ నీళ్లలో ములిగింది. రాజు భార్యకు అంత పెద్ద వర్షం అంటే చాలా చిరాకు. కానీ ఆ వర్షం అప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించలేదు. రాజు భార్య రాజుని జలకన్య దగ్గరకు వెళ్ళి వర్షాన్ని ఆపగలిగే శక్తి తనకు ఇమ్మని కోరుకోమని పంపిస్తుంది. ప్రకృతిని నియంత్రించే శక్తి మనలాంటి సాధారణ మనుషుల వద్ద ఉండడం చాలా ప్రమాదకరం, అది తప్పు కూడా అని వారించబోతాడు రాజు. కానీ అతని మాట ఆమె అస్సలు వినదు. మర్యాదగా వెళ్ళి ఆ వరం కోరుకుని రా అని రాజుని బలవంత పెట్టి పంపిస్తుంది. చేసేది లేక జలకన్య దగ్గరకు వెళ్తాడు రాజు. జలకన్యతో జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు జలకన్య నువ్వేమీ దిగులు పడకు, వర్షాన్ని ఆపగలిగే శక్తి నేను నీ భార్యకి ఇస్తాను అని అంటుంది. రాజు భార్య వెంటనే ఈ వర్షం ఆగిపోవాలి అని అనగానే వర్షం ఆగిపోతుంది. మొత్తానికి ఆ ఊర్లో వర్షాలు పడడమే మానేస్తాయి. దాంతో పచ్చని పంట పొలాలన్నీ ఎండిపోతాయి. చెరువులు నూతులు అడుగంటిపోతాయి. ఇదంతా రాజు భార్య పనేనని తెలుసుకున్న గ్రామస్తులందరూ కోపంతో ఊగిపోతారు. తమ ఊర్లో వర్షాలు లేకుండా చేసిన మంత్రగత్తె మాయగత్తె అని రాజు భార్యను అందరూ కలిసి చితకబాదుతారు. రాజు వాళ్ళందర్నీ ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు, కానీ ఏమీ లాభం ఉండదు. ఇక లాభం లేదనుకున్న రాజు అక్కడి నుండి జలకన్య దగ్గరకు పరుగుపెడతాడు. జలకన్యతో జరిగిన విషయాన్నంతా చెప్తాడు. తన భార్యకు సహాయం చేయమని కోరుకుంటాడు. తన భార్యకు ఇచ్చిన శక్తిని వెనుకకు తీసుకోమని అడుగుతాడు. కానీ జలకన్య నేను వరాలు ఒకసారి ఇవ్వటమే గాని వాటిని వెనక్కి తీసుకునే శక్తి నాకు కూడా ఉండదు, ఈ విషయంలో నేను ఏమీ చేయలేను అని చెప్తుంది. అది విన్న రాజు ఇన్ని రోజులు నువ్వు నా భార్య కోరికలను నెరవేర్చావు, ఈ ఒక్కసారి నా కోరికను నెరవేర్చు. మాకు నువ్విచ్చిన బంగారం, గుర్రపు రథం, ఇంకా పెద్ద ఇల్లు ఇవేమీ మాకు వద్దు, అవన్నీ తీసుకుని నా భార్యను వాళ్ళ నుంచి కాపాడు అని వేడుకుంటాడు రాజు. రాజు అభ్యర్థనను అర్థం చేసుకున్న జలకన్య సరే నీ కోరిక నేను తీరుస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికీ నీ భార్య సురక్షితంగా ఉంటుంది అని వరమిస్తుంది. ఆనందంగా ఇంటికి వెనుతిరుగుతాడు రాజు. రాజు ఇంటికి వెళ్ళి చూసేసరికి తన చిన్న గుడిసె బయట తన భార్య తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె రాజును చూసి బాగా ఏడుస్తుంది. తను చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపపడుతుంది. దీనంతటికీ తన దురాశే కారణమని రాజుని క్షమాపణ వేడుకుంటుంది. తన భార్యలో నిజమైన పశ్చాత్తాపం రాగానే వెంటనే వర్షం కురవడం ప్రారంభమవుతుంది. తిరిగి వర్షాలు పడడంతో ఊర్లో ఉన్న ప్రజలందరూ శాంతించి సంతోషంగా అందరూ కలిసిమెలిసి జీవనం సాగిస్తారు. Fisherman and the Mermaid.
Once upon a time, in a small village, lived a fisherman Raju, along with his wife Tanu. Every morning, Raju would go to the river to catch fish. Raju was poor but an honest man. His wife Tanu was a greedy woman. She always used to complain about something or the other. Why don't you work hard? I am tired of living in this small hut. I want good food, new clothes, jewelry. Do something about it. As usual, one morning, Raju went to the river to catch fish. He sat there for a long time but couldn't catch any fish. Now Raju was tired and also worried. What will Tanu say if I don't catch any fish? Suddenly, he felt some pressure on his net. He started pulling his net. It was heavier than usual. Raju pulled it hard and saw there was not a single fish but a mermaid. Raju was surprised. The mermaid said, "Oh, please leave me." Raju decided to spare her life by letting her into the water again. Looking at Raju's kindness, the mermaid said, "Hey kind man, thank you for saving my life. I am the princess of this river. Tell me, what do you want and I will fulfill your wish." But as Raju was not greedy, he decided not to take anything from the mermaid. He thanked the mermaid and went home empty-handed. Tanu was waiting at the door. She was angry to see her husband returning home without any fish. She started shouting at Raju. Raju told her about the mermaid. Tanu was very upset as Raju didn't ask anything from the mermaid. She ordered Raju to go back to the river and ask the mermaid to give us a lot of gold coins. Only then I will be happy. Poor Raju went back to the river and called the mermaid. He told the mermaid that his wife wants gold coins. The mermaid said, "Your wife's wish is granted. Go home." As he went back home, he saw a pot full of gold coins. Raju asked Tanu, "Are you happy now?" She said, "Maybe." Next morning, Tanu ordered him to go back to the mermaid. Tell her, "I want a big house where I can keep this gold safe." Raju went back to the river and called the mermaid. "Oh Raju, you are back. Is your wife happy with the gold?" "No, now she wants a big house." "Okay Raju, your wife's wish is granted." As Raju went back, he saw that his hut had turned into a big house. He asked Tanu, "Are you happy now?" She said, "Maybe." The next day, Tanu told Raju, "Now I am rich. I can't go to the market walking. I need a royal horse cart. Rich women don't walk on muddy roads. Go to the mermaid and ask for a royal horse cart." Raju quietly went to the mermaid and asked for the royal horse cart. The mermaid said, "Your wife's wish is granted. Go home." When Raju went home, he saw a royal horse cart parked outside his house.
A few days later, Tanu said to Raju, "Now I have become rich. All our neighbors respect me. And now I want the entire village to respect me. Go to the mermaid and ask her to make me the village head. Then I will be really happy." Poor Raju went back to the mermaid and told her about his wife's wish. The mermaid said, "Oh Raju, don't worry. By the time you reach home, your wife will be the village head." As Raju went home, he saw all the villagers had gathered around his house and paying their respects to his wife. Raju asked her, "Are you happy now?" She said, "I can't decide." Raju was surprised to hear this. As the days passed, Tanu kept on asking for something or the other things from the mermaid. The mermaid kept fulfilling Tanu's wishes as Raju had saved her life. One day, it started raining heavily. Raju's big house and horse cart was flooded with rainwater. Tanu got very angry. She said, "Raju, I want the rain to fall only on my orders. Go to the mermaid immediately and ask her to give me the power by which I can control the rain." Raju said, "This is impossible. Nobody can grant you this wish." But Tanu was not ready to listen. Raju had no choice. He went to the mermaid and told her the entire story. The mermaid said, "I will certainly fulfill her wish. Go home." Tanu ordered the rain to stop. For the next few days, there was no rain in the village. The crops dried. The lakes and wells were empty. There was no water to drink. The angry villagers went to Raju's house. The angry men were shouting and the women started hitting Tanu. Raju tried to stop the villagers, but in vain. He decided to go back to the mermaid for help. He called the mermaid and said, "Please help my wife. Please take her powers back." The mermaid said, "It was her wish. Sorry, Raju, I won't be able to help her." Raju said, "I have always asked you to fulfill my wife's wishes. But now, for the first time, I am requesting you to fulfill my wish." "Okay, Raju, I will fulfill your wish. Tell me, what do you want?" "I want you to help my wife. You can take the gold, the big house, the horse cart, and the power, and everything that you have given us. Just save my wife. As you wish, Raju. Go home and your wife will be safe." Raju went home running. He saw that the villagers had left and his wife was standing outside his old hut waiting for him. Raju hugged his wife. Tanu started crying as she had realized her mistake. Tanu promised that she will never be greedy. It started raining again, and all the villagers were very happy. From that day, they lived a happy and peaceful life.
Hi, I'm sure you enjoyed watching this video. Please click on the subscribe button to subscribe to our channel and watch more interesting videos.